మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం దేశంలో బీజేపీ పార్టీ దొంగ ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి విషయాన్ని భారత ప్రధానిగా కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశ భవిష్యత్తు నాశనం పోతున్నటువంటి ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని ప్రూఫ్ తో సహా విత్ ఎవిడెన్స్ తో సహా నిండు సభలో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మన అందరికీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు ఆయన చెప్తూ కర్ణాటక రాష్ట్రంలో మహాదేవ్పూర్ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే 1,250,000 ఓట్లు బోగస్ ఓట్లు చెప్పేసి విత్ ప్రూఫ్ తో సహా నిండు పార్లమెంట్ లో ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. వారు ఆ సందర్భంగా చెప్తూ ఒకే ఒక సింగిల్ రూమ్ లో మహాదేవ్పూర్ నియోజకవర్గంలో ఒక విలేజ్ లో సింగిల్ రూమ్ లో 40 మంది ఓటర్స్ ఏ రకంగా ఒక సింగిల్ ఇంట్లో ఉండగలుగుతారు అనే వాస్తవం కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు అదే మహాదేవ్పూర్ కాన్స్టిట్యున్సీలో ఒకే ఇంట్లో 80 ఓట్లు, ఆ 80 మంది ఓట్లకు ఒకే తండ్రి ఉంటాడు. దేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడైనా ఇంత డొల్లతనం, ఈ వాస్తవ పరిస్థితిని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు విధానంతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని రాహుల్ గాంధీతో పాటు ఈరోజు పార్లమెంట్ ఉన్నటువంటి 1 కాదు 2 కాదు 300 మంది ఎంపీలు దీన్ని తేల్చండి, మీరు దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు నష్టం చేసే పద్ధతిలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మనిషికి ఒక ఓటు నినాదం తీసుకొచ్చినటువంటి దాన్ని తుంగలో తొక్కి ఒకే మనిషి ఒకే ఇంట్లో 100ల ఓట్లు, ఒకే కాన్స్టిట్యూషన్ 1,00,000 ఓట్లు దొంగతనంగా దోపిడీ పద్ధతిలో ఈరోజు ఓటర్లను మభ్య పెట్టించి ఆ దొంగ ఓటుతో అధికారానికి వచ్చిందా లేదా అని వాస్తవాన్ని చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు గౌరవ రాహుల్ గాంధీ గారిని నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ ఒకరే కాదు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు సోయి లేని ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల అధికారంలో బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర దేశ సమగ్రకు దేశ ప్రజాస్వామ్యానికి మేము కాపాడుతామని చెప్పినటువంటి ఒక దొంగ నాటకాలు ఆడినటువంటి టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంత రగడ జరుగుతూ ఉంటే వాళ్ళు మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు పోలేదు. చాలా దురదృష్టకరం. ఇప్పటికి వాళ్ళు చెప్తా ఉంటారు మా పార్టీ బీజేపీ వ్యతిరేకం, మా పార్టీ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తామని చెప్పేసి అంటారు. కానీ సిగ్గు లేకుండా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కేసీఆర్ కుటుంబం కొట్లాటలో మునిగి తెలుపుతా ఉన్నారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత కాలు కాలితే ఇట్లా కయ్య ముడుస్తారు, అట్లా ముడుస్తున్నారే తప్ప రాజ్యాంగం మునిగి జరుగుతూ ఉంటే భారతదేశానికి నష్టం చేసే పద్ధతిలో ప్రజాస్వామ్యంగా నిండు పార్లమెంట్ లో చర్చ జరుగుతూ ఉంటే టిఆర్ఎస్ సోయి లేకుండా ఈరోజు కుక్కలకి అరుస్తా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా రాహుల్ గాంధీ వెంట ఈరోజు ఒక ఆయన ఫోన్ కాల్ మెసేజ్ పెట్టాడు. ఒక ఢిల్లీలో ఉన్నటువంటి మీరు ఓటర్స్ గా ఉంటే ఆ నెంబర్ మీరు కాల్ చేయడం చెప్పేసినట్టే 2 నిమిషాలలో 5 లక్షల పైచిలకు ఓటర్స్ తో 2 నిమిషాల్లో కాల్ చేసేసి అవును కరెక్ట్ మీరు కొట్టాలని మీ వెంట మేము ఉంటామని చెప్పేసి మీ ఓటర్సే స్వయంగా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో స్వతంత్రాన్ని కాపాడుకోవాలి, పౌరుల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇద్దరు చెల్లె అన్న వాళ్ళు చాలా మర్యాదకు గర్భమైనటువంటి కుటుంబాలు పుట్టినప్పటికీ
మనం మామూలు వ్యక్తులాగా అరెస్ట్ చేసినటువంటి పద్ధతిని తీవ్రంగా ఈ సర్వ సమాజం ఖండించాలని చెప్పేసి త్యాగాల కుటుంబం ఈ భారతదేశానికి సర్వస్వం వాళ్ళు ప్రాణాలిచ్చి కాపాడేటువంటి కుటుంబాన్ని అవమానపరిచే పద్ధతిలో అరెస్ట్ చేసినటువంటి పద్ధతి కానీ సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ఈరోజు అరెస్టులతో దుర్మార్గంగా అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవడానికి ఒక నిబంధన ఉంటుంది. దానికి రాజ్యాంగంలో ప్రధానమంత్రి, హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ప్రతిపక్ష నాయకుడు, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతి. కానీ ఈరోజు మోడీ గారు ఏం చేసిండ్రు? ప్రధానమంత్రితో పాటు తనకు అనుకూలమైనటువంటి మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అంటే ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు వాళ్ళే, ఒకరు అవుతారు. కాబట్టి ఆ పద్ధతిలో ఎలక్షన్ కమిషనర్ నియమించబడుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ ను వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసీని ఆ పద్ధతిలో ఉపయోగించుకుంటా ఉన్నారు. దీన్ని కూడా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పి తెలియజేస్తాం. బాధాకరం. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, అది ఎన్నికల సంస్థ ఒకటైతే, రాజకీయ నాయకులు అవినీతిలో అక్రమాలు పాల్పడితే ఒక సిబిఐ సంస్థ, అంటే ఇటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన శక్తులన్నీ కూడా ఈ దేశానికి ఉపయోగపడే విధంగా, ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని, విలువలను కాపాడే విధంగా ఈ సంస్థలు పనిచేయాలి. కానీ ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పార్టీకి కొలీడై, ఈ భాషలో చెప్పాలంటే పూర్తిగా వాళ్ళు కనుసైలలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది రేపు ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకే మనుగడ లేని పరిస్థితికి వస్తూ ఉన్నాయి. రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాయి ఈ సంస్థలన్నీ కూడా. ఇవల్ల ఒక ఓటర్ లిస్టు పారదర్శకంగా దాన్ని తయారు చేసినప్పుడు, నిజమైన ఓటర్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఒక స్పష్టమైన రాజకీయ పార్టీ, ఒక మంచి నాయకుని ఎన్నుకోబడతా ఉన్నారు. కానీ ఇవాళ దొడ్డిదారిన ఓటర్ లిస్టుని ఇష్టానుసారంగా వాళ్ళకి ఇచ్చిన నచ్చిన పేర్లు ఉండే విధంగా, వారికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ని తీసేసే విధంగా, ఒక్కొక్క ఇంట్లో ఉదాహరణకు వాళ్ళు ఇష్టానుసారంగా నమోదు చేసుకుంటా ఉన్నారు. ఒక దిక్కు ఓటర్ లిస్టు తప్పుల తడక, ఒక దిక్కు ఈవీఎంలు తప్పుల తడక. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ అధికారంలోకి రాగలేకపోతుంది, నిజమైన నాయకుని ఎన్నుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ మా నాయకుడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం, దేశం గురించి ప్రాణత్యాగం చేసిన కుటుంబం, రాజకీయ విలువలు కాపాడే కుటుంబం, ఈ దేశం బాగు కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒట్టిగా ఆధారాలు లేకుండా మాట్లాడలే. ఆధారాలు పెట్టుకొని ఎక్కడెక్కడ ఓటర్ లిస్ట్ అవకతవకలు జరిగినాయో అవన్నిటిని ఆధారాలతో సహా పార్లమెంట్లో బయట ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటే, ఇవాళ పార్లమెంట్లో వారి వాదన వినిపిస్తే పెడచెవిన పెట్టినప్పటికీ బయట ఇవాళ ఎలక్షన్ కమిషన్కు ఒక కంప్లైంట్ చేయాలి అని చెప్పి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు, దాదాపు 300 ఎంపీలు కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫిర్యాదు చేయనికపోతే అక్రమంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, గౌరవం లేకుండా
ఒక సామాన్య మానవులను కూడా అరెస్ట్ చేసినట్టు చేస్తే అసలు ప్రజాస్వామ్యం అనబడుతుందా? ఇది ఈ దేశ సాంప్రదాయం ఇదేనా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మన స్వాతంత్రం తెచ్చుకున్నది ఇందుకేనా అని ఒక్కొక్కసారి సామాన్య మానవుడు ఆలోచన చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇలా రాజకీయ విలువలు కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నిజంగా ఈ ఎన్నికల కమిషన్ పూర్తిగా తొత్తుగా మోదీకి తొత్తుగా మారిపోయింది. ఇలా ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్రంలో గతంలో 10 ఏళ్ళు కూడా ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారిపోయింది. ప్రజలు తిరగబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాపాలన నెలకొల్పడారు. ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ దేశంలో ఖబర్దార్ మోడీ, బీజేపీ నాయకులారా చెప్తా ఉన్నాం, మీరెంత దొడ్డిదారిన అధికారం అనుభవిస్తూ ఇష్టానుసారంగా ఇలా స్వాతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను మీ గుప్పిట్లో పెట్టుకొని మీ తొత్తులుగా మార్చుకొని అధికారం అనుభవిస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. నీవెన్ని ఓటర్ లిస్టు తప్పులు తడక చేసినా, బోగస్ ఓటర్స్ నమోదు చేసినా, నీవు ఈవీఎంలను వాడినా ఏదో ఒక రోజు ప్రజాస్వామ్య విప్లవం రాబోతుంది. ఈ దేశంలో కనివిని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. మీరెన్ని కుట్టు కుతంత్రాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రేపు రాబోయేది ఈ దేశంలో స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ. రేపు భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబోతుండు. కాబట్టి మీరెన్ని అంటే నిక్కచ్చిగా వాస్తవాలను బయట పెడితే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వల్ల ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు, నిస్వార్థపరమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. ఇవాళ మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న నేరగాలు, దేశానికి ఆర్థిక నేరగాలు దోషి పెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలకన్నీ అంటగడతా ఉన్నారు. అవన్నీ కప్పు పుచ్చుకోవాలంటే మీకు అధికారం అవసరం. అది మంచిదా చెడ్డదా కాదు. అవన్నీ కప్పు పుచ్చుకోవడానికి మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ కప్పిపుచ్చుకోవాలంటే దొడ్డిదారిన అధికారాన్ని లభించుకోవాలి. కాబట్టి మీరు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. త్వరలోనే మీకు చక్కటి జవాబు ప్రజలు చెప్పబోతున్నారు. కాబట్టి నిన్న మేము ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ అరెస్టును, ప్రియాంక గాంధీ అరెస్టును, అఖిలేష్ కుమారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తస్మత్ జాగ్రత్త. రాబోయే కాలంలో ఇవాళ మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, ప్రజాస్వామ్య విలువలు కాపాడతాం, ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను కాపాడతాం. నీతిగా, నిజాయితీగా రేపు భవిష్యత్తులో మంచి పరిపాలన అందించబోతామని చెప్పి పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ వచ్చేసరికి మీరు వాడు సమానంగా దీని వెనుక కూడా ఖచ్చితంగా ఈ ఓట్ల గల్లంతు ఉంటారని భావిస్తున్నాను. అంటే ఓట్ల గల్లంతు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి సంది మనతానే ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు మనతాన కూడా ముదళ్ళగూడెం అటువంటి ఇప్పటికీ బోకస్ ఓట్స్ ఉన్నాయి. ముదళ్ళగూడెం విలేజ్ తీసుకోండి. మీరు అందరూ వండి ఓటర్ లిస్ట్ పట్టుకొని, నేను పత్రికా సోదరులందరికీ మనవి చేస్తున్నా, దానికి కిరాయి కార్లైనా మీ బండ్లైనా తిండి అయినా అంత ఏర్పాటు చేస్తా. ఇలా ముదళ్ళగూడెం పోండి, ముదళ్ళగూడెం పోయి బోకస్ ఓట్స్ ఉన్నాయా లేవా మీరు ఆ ఓటర్ లిస్ట్ పట్టుకోండి. ఆ నివాస ప్రాంతం అదే గ్రామమా చూడండి. నేను ఒక్క ఉదాహరణ ఇస్తున్నా. అటువంటి 50 గ్రామాలు ఇస్తాను. ఒకటి ముదళ్ళగూడెం గ్రామం రాసుకోండి. బోకస్ ఓట్స్ ఉన్నారా లేరా అనేది చూసుకోండి. చెప్తున్నా నేను ఒక్కటి చెప్పి 50 ఓట్లు 100 ఓట్లు రాసుకుంటున్నారు. ఓడోడు కౌన్సిలర్ గెలవాలంటే, ఎమ్మెల్యేలు గెలవాలంటే 15,000 గల్లంతు చేశారు. ఇది నిజం, ఇది నిజం. వాస్తవంగా ఎక్కడి నుంచి వచ్చిన కొన్ని పార్టీలు అడాప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి స్థిర నివాసం ఉండదు, స్థిర నివాసం ఉండదు.
ఇట్లాంటి వాటిపైన అందుకే మేము అటువంటి నివారించనికనే ఇవాళ అధికారులకు ఆర్డీఓకు ఎంఆర్ఓ కూడా ఆదేశించడం. ఉదాహరణకు మొదల కూడా చెప్తున్నా కదా నీకు, 250 మంది బోకర్స్ ఉన్నారు. ఓడు దళిద్రుడు ఆ 250 మందితోనే సర్పంచ్ అయ్యాడు. ఇప్పుడు విద్యుత్ కాలం మీరు ఒక్కసారి పత్రికా సోదరులు ఒకసారి మీరు పర్యటించండి. ఆ గ్రామస్తులు వస్తారు, మీకు వాళ్ళ స్థిర నివాసులు ఎక్కడున్నాయో ఆ హోటల్ లిస్ట్ ఎట్లా బోకొస్తాం మీకు ఇక్కడనే రాహుల్ గాంధీ చేసిన ఛాలెంజ్ నీకు మొదలగూడెంలో తెలుస్తుంది. మీకు ప్రూఫ్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక మాట చేయగలుగుతామా చేయలేము. 278 ఓట్లు మొదలగూడలో బోగస్ కార్డు అని చెప్పించింది. మేము ఆర్డీఓకు ఎంఆర్ఓ గారికి ఫామ్ 7 అప్లై చేసేసి అక్కడ ఊళ్ళో కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆ 272 ఓట్లు అంటే ఉండాలని చెప్పేసి కోర్టు పోయినటువంటి దరిద్రుడు ప్రూఫ్ తో నీకు నేను చెప్తున్నాం, మీరు ప్రెస్ లో హైలైట్ చేయండి. ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చెప్పిన ఉదాహరణ మీకు మొదలగూడెంలో ఉందని చెప్తున్నాను. మీ పత్రికా సోదరులందరూ కూడా పర్యటించండి. మొదలగూడలో 272 ఓట్లు బోగస్ అని చెప్పేసానని మా పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బోగస్ ఓట్లు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అత్త ఓటాడ ఉంటుంది, బామర్ది ఓటాడ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాలేజీలో చదువుకున్న పిల్లలు ఓట్లు ఉంటుంది. అక్కడ మొదలగూడానికి ఏం సంబంధము, ఆ కాలేజీకి ఏం సంబంధము, ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మేము దానికి ఫామ్ 7 అప్లై చేస్తే దాన్ని సపోర్ట్ చేసేవారు దాంతో మీరు దయచేసి రాహుల్ గాంధీ ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని 10 మంది కార్యకర్తలు వస్తారు. ఆ ఓటర్ లిస్టు యొక్క ఓటర్ను మీరు ఐడెంటిఫై చేయండి. నిజంగానే ఒరిజినల్ ఓటర్ లిస్ట్ లో ఉన్నాడా, నిజంగా స్థిర నివాసం ఇక్కడ ఉందా మీరు చూడాలి. మీరే పిలవండి. ఏర్పాటు చేస్తాం. నిజంగా చెప్తున్నా. అరే దానికి నిదర్శనం ఎమ్మెల్యే గారు చెప్పినారు. గత ప్రభుత్వాల్లో పరిపాలన చేసినటువంటి పాలక వర్గాలు ఈ మన సాధనలో ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల కింద వచ్చినటువంటి కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు, వలస వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళను భయపెట్టి ఒక్క ఇంట్లో 20 మంది ఓటర్స్ నమోదు చేసుకున్నారు. ఒక్క ఇంట్లో వాళ్ళకి ఏదేదో కళ్ళపల్లి కబుర్లు చెప్పి డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ పేరు సెలెక్ట్ చేసేసుకుని దొంగ ఓటర్లతో గెలిపినటువంటి మాట ఎమ్మెల్యే గారు చెప్పిన మాట 200% కరెక్ట్.